హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ఎస్పీ యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ సురేష్. ఈ వీడియోలో మనం వార్డ్ శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంటల్ సెక్రటరీ ఎగ్జామినేషన్కి సంబంధించి 7th ఆన్లైన్ టెస్ట్ అనేటువంటిది చూస్తున్నాము. ఆల్రెడీ 6 ఆన్లైన్ టెస్ట్ 6 ఆన్లైన్ టెస్ట్ ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ చేశాము. బోత్ తెలుగు మీడియం వారికి, ఇంగ్లీష్ మీడియం వారికి ఇద్దరికి యూస్ఫుల్ అవుతాయి. అవి ఆన్లైన్ టెస్ట్ కండక్ట్ చేసిన తర్వాత అంటే 10 o'clock డైలీ ఆన్లైన్ టెస్ట్ అనేటువంటిది జరుగుతుంది. అదేవిధంగా అదే డే ఆ రోజే ఈవినింగ్ 3 o'clock ఆన్సర్కి వీడియో అనేటువంటిది రిలీజ్ అవుతుంది. మీరు ఒకసారి ప్రీవియస్గా చెక్ చేసుకున్నట్లయితే టైమింగ్స్ అనేటువంటివి మీకు ఒక క్లారిటీగా అర్థమవుతుంది. కీ అనేటువంటిది ఒక 1 hour అటు ఇటు లేట్ అవ్వచ్చు, కానీ ఆన్లైన్ టెస్ట్ అనేటువంటిది మాత్రం డైలీ 10 o'clockకి షార్ప్ కండక్ట్ అవుతుంది. మీకు ఇప్పటివరకు ఈ టైమింగ్స్ అనేటువంటివి తెలియకపోయినట్లయితే, మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే డైలీ కండక్ట్ చేస్తున్నాం కాబట్టి పార్టిసిపేట్ చేయండి. 10 o'clockకి డైలీ ఆన్లైన్ టెస్ట్ అనేటువంటిది ఉంటుంది. ఇది ఎప్పటి వరకు ఉంటుంది సార్ అంటే కరెక్ట్గా ఎగ్జామినేషన్ డే వరకు కూడా ఉంటుంది. ఎగ్జామినేషన్ ఏ రోజు కండక్ట్ చేస్తున్నారో ఆ రోజు వరకు ఉంటుంది. ఒకవేళ ఎగ్జామినేషన్ మార్నింగ్ 9 o'clock నుంచి 10 o'clock నుండి అంటే ఆ రోజు మార్నింగ్ 8 o'clock కూడా ఎగ్జామినేషన్ అనేటువంటిది మనం కండక్ట్ చేద్దాము. ఒకవేళ ఆఫ్టర్నూన్ ఎగ్జామినేషన్ అయితే మార్నింగ్ 10 o'clock వరకు కూడా ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తాము. సో ఎటువంటి వరి అవ్వాల్సిన అవసరం లేదు. దాదాపు అన్ని టాపిక్స్ మీద ఆన్లైన్ టెస్ట్ అనేటువంటివి కండక్ట్ చేద్దాం. నెక్స్ట్ వీడియో వచ్చేసి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ మీద ఆన్లైన్ టెస్ట్ అనేటువంటిది ఒకటి కండక్ట్ చేద్దాం. తర్వాత మీకు వీలైనంత వరకు ఆన్సర్స్ పెట్టండి. రాని పక్షంలో మన ఆన్సర్ కీ అనేటువంటిది ఎక్స్ప్లెనేటరీ ఆన్సర్ కీ అనేటువంటిది ఒకటి రిలీజ్ చేస్తాం కాబట్టి మీకు మ్యాక్సిమం అక్కడ కవర్ అయిపోతుంది. ఈ వీడియోలో చూడండి ఒకసారి. 20 questions వరకు మనం ప్రీవియస్ టెస్ట్లో చూసాము. ఇంకొకవేళ కావాలంటే ఆ వీడియో ఒక లింక్ అనేటువంటిది మీరు కామెంట్స్లో అడగండి, నేను చెప్తాను. ఇందులో ఒకసారి చూడండి 20 question కూడా. వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ కాల్షియం స్టోర్డ్ ఇన్ ద బోన్స్లో స్టోర్ అయి ఉండేటువంటి కాల్షియం యొక్క పర్సంటేజ్ ఎంత అని చెప్పేసి. నెక్స్ట్ క్వశ్చన్ 21st question చూడండి ఒకసారి. విచ్ యాసిడ్ ఈజ్ సెక్రియేటెడ్ ఫ్రమ్ స్టమక్. ఫ్రెండ్స్, ఇది తెలుగు మీడియం వారికి, ఇంగ్లీష్ మీడియం వారికి ఇద్దరికి ఉపయోగపడుతుంది. కాకపోతే ఇక్కడ 21 question నుండి కొన్ని క్వశ్చన్స్ అనేటువంటివి ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి, కానీ తెలుగు మీడియంలో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. 21. విచ్ యాసిడ్ ఈజ్ సెక్రియేటెడ్ ఫ్రమ్ స్టమక్ నుండి సెక్రియేట్ అనేటువంటి ప్రొడ్యూస్ అయ్యేటువంటి యాసిడ్ ఏ యాసిడ్ ప్రొడ్యూస్ అవుతుంది స్టమక్ నుండి. నెక్స్ట్ 22nd question. వాట్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ గ్యాస్ట్రిక్ జ్యూస్ సెక్రియేటెడ్ ఫ్రమ్ స్టమక్ డైలీ. స్టమక్ నుండి ఎంత గ్యాస్ట్రిక్ జ్యూస్ అనేటువంటిది సెక్రియేట్ అవుతుంది రోజువారీగా. 23rd one. వాట్ ఈస్ ద మిక్స్డ్ గ్లాండ్ ఆఫ్ ద హ్యూమన్ బాడీలో ఉన్నటువంటి గ్లాండ్స్లో మిక్స్డ్ గ్లాండ్ అని చెప్పి దేన్ని అంటారు. తర్వాత క్వశ్చన్. వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ థ్రోంబోసైట్ యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటి. థ్రోంబోసైట్ యొక్క మెయిన్ ఫంక్షన్. నెక్స్ట్ క్వశ్చన్. హూ ఇన్వెంటెడ్ ద హ్యూమన్ బ్లడ్ గ్రూపింగ్ సిస్టమ్ని ఎవరు మొట్టమొదటిగా కనుగొన్నారు. నెక్స్ట్ 26th one. వాట్ కైండ్ ఆఫ్ బ్లడ్ ఈస్ క్యారీడ్ త్రూ ఆర్టరీ ద్వారా ఎటువంటి రక్తం అనేటువంటిది క్యారీ అవుట్ అవుతుంది. అంటే ఆక్సిజనేటెడ్ బ్లడ్డా, డిఆక్సిజనేటెడ్ బ్లడ్డా అనేటువంటిది ఒకసారి థింక్ చేసుకొని ఆన్సర్ చేయండి. నెక్స్ట్ 27th one. వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ హీమోగ్లోబిన్ యొక్క ఫంక్షన్ ఏంటి. ఏం చేస్తుంది, ప్రతి సెల్కి ఆక్సిజన్ అందించడం మన హీమోగ్లోబిన్ ఫంక్షన్, ఇంకా వేరే ఏమైనా ఫంక్షన్స్ ఉంటాయా ఒకసారి కామెంట్ చేయండి. నెక్స్ట్ 28th one. హూ ఇన్వెంటెడ్ ఇన్సులిన్ని ఎవరు కనుగొన్నారు. నెక్స్ట్ 29th one. వాట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద పవర్ హౌస్ ఆఫ్ దిస్ సెల్. దేనిని పవర్ హౌస్ ఆఫ్ దిస్ సెల్ అని అంటారు. క్వశ్చన్ నెంబర్ 13. వాట్ ఈస్ ద బ్రెయిన్ ఆఫ్ దిస్ సెల్ అని చెప్పేసి దేన్ని అంటారు. న్యూక్లియస్నా, న్యూక్లియోలస్నా ఒకసారి కామెంట్. 31. హూ ఈస్ ద ఫాదర్ ఆఫ్ ఎనాటమీ ఫాదర్ ఎవరిని, లేదా హూ ఈస్ రిగార్డెడ్ యాజ్ ఫాదర్ ఆఫ్ ఎనాటమీ అని కూడా అడుగుతారు, లేదా ఐడెంటిఫై ది ఫాదర్ ఆఫ్ ఎనాటమీ అని చెప్పేసి 4 ఆప్షన్స్ ఇచ్చి ఒకరిని గుర్తుపట్టమని చెప్తారు. సో మీరు బ్రీఫ్గా క్లియర్గా తెలుసుకొని ఉండాలి. ఏదైనా ఒక స్పెసిఫిక్ టాపిక్ మీరు చదువుతున్నట్లయితే దాని గురించి మీకు ఒక పూర్తి అవగాహన అనేటువంటిది ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ విచ్ మసిల్ we can find ఇంటర్కలేటెడ్ డిస్క్ అనేటువంటిది మనం ఏ కండరాలలో కనిపిస్తుంది మనకి. నెక్స్ట్
HOE అని పడింది, HOW అక్కడ. హౌ మెనీ వెర్టిబ్రే ఆర్ దేర్ ఇన్ ద హ్యూమన్ బాడీ? హ్యూమన్ బాడీలో మొత్తం ఎన్ని వెర్టిబ్రేస్ ఉంటాయి? ఎన్ని ఉంటాయి? నెక్స్ట్ 34th వన్, విచ్ బోన్ ఈజ్ కాల్డ్ బ్యూటీ బోన్? బాడీలో ఏ ఎముకను బ్యూటీ బోన్ అని చెప్పేసి అభివర్ణించవచ్చు? ఏ ఎముకని? తర్వాత క్వశ్చన్ 35, విచ్ ఈస్ ద లాంగెస్ట్ బోన్ ఇన్ ద హ్యూమన్ బాడీ? హ్యూమన్ బాడీలో ఉన్నటువంటి బోన్స్లో లాంగెస్ట్ బోన్ ఏది? ఫీమర్ ఆర్ థై బోన్ అంటారు, లేదా స్టెపిసా, దేనిని లాంగెస్ట్ బోన్ అంటారు? ఒకసారి కామెంట్ చేయండి. మీకు తెలిసిన దాంట్లో ఒక ఆన్సరే కామెంట్ చేయాల్సిన అవసరం లేదు. మీకు ఎన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ తెలిస్తే అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ అనేవి మీరు కామెంట్స్లో పెట్టచ్చు. మీకు తెలిసి అంటే మిమ్మల్ని చూసి నేర్చుకునేటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. సో మీరు కూడా ఒక ఇన్స్పిరేషనల్గా చేంజ్ అవ్వచ్చు జాబ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్కి. సో కామెంట్ చేయడంలో తప్పేం లేదండి. తర్వాత 36th వన్, వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ స్టొమక్? స్టొమక్ యొక్క లెంత్ ఎంత? ఇది ఒకనొక టైంలో యూపీఎస్సీ, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి కండక్ట్ చేసినటువంటి ఎగ్జామ్లో జనరల్ సైన్స్ నుంచి అడిగినటువంటి క్వశ్చన్ ఇది, స్టొమక్ యొక్క లెంత్ ఎంత అని చెప్పేసి. నెక్స్ట్ 37th వన్, హౌ మెనీ టీత్ ఆర్ దేర్ ఇన్ ద హ్యూమన్ బాడీ ఇన్ అడల్ట్ లైఫ్? అడల్ట్ లైఫ్లో హ్యూమన్ బాడీలో దాదాపుగా మొత్తం ఎన్ని టీత్స్ ఉంటాయి, ఎన్ని పళ్ళు ఉంటాయి? 38, విచ్ పార్ట్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ ప్రొడ్యూసెస్ వాయిస్? మానవ శరీరంలో ఏ పార్ట్ వాయిస్ని ప్రొడ్యూస్ చేస్తుంది? నెక్స్ట్ క్వశ్చన్, విచ్ నర్వ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ఫాక్షన్? ఆల్ఫాక్షన్కి రెస్పాన్సిబుల్ అయ్యేటువంటి నర్వ్ ఏది? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 40, వాట్ ఈస్ ద కవరింగ్ ఆఫ్ ద లంగ్? లంగ్స్ అనేటువంటివి ఒక లేయర్ ద్వారా కవర్ చేయబడి ఉంటాయి. ఆ లేయర్ని ఏమంటారు? హార్ట్ కూడా అదేవిధంగా ఒక లేయర్ ద్వారా కవర్ చేయబడి ఉంటుంది. ఆ లేయర్ని ఏమంటారంటే పెరికార్డియం అంటారు, హార్ట్ని కవర్ చేసేటువంటి లేయర్ని. అదేవిధంగా లంగ్స్ని కవర్ చేసేటువంటి లేయర్ని ఏమంటున్నారో ఒకసారి ఐడెంటిఫై చేయండి. పి అనే వర్డ్తో స్టార్ట్ అవుతుంది అది. నెక్స్ట్ 41, విచ్ ఈస్ ద కామన్ పాత్వే ఇన్ బిట్వీన్ రెస్పిరేటరీ అండ్ గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ట్రాక్ట్? రెస్పిరేటరీ మరియు గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ట్రాక్ట్కి మధ్యలో ఉండేటువంటి కామన్ పాత్వే ఏది? 42, వాట్ ఈస్ ద ఈక్వివాలెంట్ పార్ట్ ఆఫ్ పెనిస్ ఇన్ ద ఫీమేల్ బాడీ? వాట్ ఈస్ ద ఈక్వివాలెంట్ పార్ట్ ఇన్ ద పెనిస్ ఇన్ ద ఫీమేల్ బాడీ? పెనిస్కి ఈక్వివాలెంట్గా ఫీమేల్స్లో ఉండేటువంటి పార్ట్ ఏంటి అని చెప్పేసి క్వశ్చన్ ఇది. నెక్స్ట్ 43, వాట్ ఈస్ ద కాజ్ ఆఫ్ హార్డ్నెస్ ఇన్ ఎరెక్టెడ్ పెనిస్? ఎరెక్టెడ్ పెనిస్ల ద్వారా పెనిస్ అనేటువంటి ఎరెక్ట్ అవ్వడానికి మెయిన్ కాజ్ ఏంటి అనేటువంటిది ఆన్సర్ ఇది. నెక్స్ట్ 44, వాట్ ఈస్ ద కాజ్ ఆఫ్ డయాబెటీస్ మెలిటస్? డయాబెటీస్ మెలిటస్ యొక్క మెయిన్ కాజ్ ఏంటి? దేనివల్ల ఈ కండిషన్ అనేటువంటిది వస్తుంది? నెక్స్ట్ 45, వాట్ ఈస్ సెక్స్ హార్మోన్ ఇన్ ఫీమేల్స్లో ఉండేటువంటి హార్మోన్స్లో సెక్స్ హార్మోన్ అనేది దేన్ని అంటారు? నెక్స్ట్ 46, వాట్ ఈస్ ద సెక్రీషన్ ఆఫ్ లాక్రిమల్ గ్లాండ్? లాక్రిమల్ గ్లాండ్ ద్వారా సెక్రియేట్ అయ్యేటువంటి వాటిని ఏమంటారు? నెక్స్ట్ 47th క్వశ్చన్, వాట్ ఈస్ ద కామన్ బట్ డేంజరస్ డిసీజ్ ఆఫ్ ఐ డిసీజెస్లో చూసేటువంటి డిసీజెస్లో కామన్ డిసీజ్ ఏది? అదేవిధంగా డేంజరస్ డిసీజ్ ఏది? అంటే కామన్ డిసీజే అట్ ది సేమ్ టైం అదే డిసీజ్ వన్ ఆఫ్ ది డేంజరస్ డిసీజెస్గా కన్సిడర్ చేస్తారు. ఆ డిసీజ్ని ఏమంటారని చెప్పేసి క్వశ్చన్ ఇది. నెక్స్ట్ 48th వన్, ఇన్ విచ్ కండిషన్ హ్యూమన్ క్రిస్టలిన్ లెన్స్ బికమ్స్ హేజీ? ఇన్ విచ్ కండిషన్ హ్యూమన్ క్రిస్టలిన్ లెన్స్ బికమ్స్ hazy? నెక్స్ట్ 49, విచ్ ఈస్ ద స్మాలెస్ట్ బోన్ ఆఫ్ హ్యూమన్ బాడీ? హ్యూమన్ బాడీలో ఉన్నటువంటి బోన్స్లో స్మాలెస్ట్ బోన్ ఏది? ఇందాక లార్జెస్ట్ బోన్ గురించి అడిగారు, ఇప్పుడు స్మాలెస్ట్ బోన్ గురించి క్వశ్చన్ ఇది. ఇది ఎక్కడ ఉంటుంది? ఒక హింట్ అయితే ఇస్తాను. స్మాలెస్ట్ బోన్ ఎక్కడ ఉంటుందంటే చెవి దగ్గర ఉంటుంది, ఇయర్ దగ్గర. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 50, వాట్ ఈస్ ద బ్యారియర్ బిట్వీన్ మిడిల్ ఇయర్ అండ్ అవుటర్ ఇయర్? మిడిల్ ఇయర్కి మరియు అవుటర్ ఇయర్కి మధ్యలో
బ్యారియర్గా వర్క్ చేసేటువంటి దాన్ని ఏమంటారు, లేదా ఆ పార్ట్ ఏది అనేటువంటి దాని గురించి ఈ క్వశ్చన్ ఇది. సో ఫ్రెండ్స్, ఇది ఈ వీడియోలో మనం 30 క్వశ్చన్స్కి ఆన్లైన్ టెస్ట్ అనేటువంటి చూసాము. తర్వాత దీనికి ఎంతమంది అయితే ఆన్సర్ చేయగలుగుతారో అంతమంది ఆన్సర్ చేయగలిగిన వాళ్ళంతా కూడా కింద కామెంట్ సెక్షన్లో మీ యొక్క ఆన్సర్స్ అనేటువంటివి, మీకు తెలిసినటువంటి వాడి ఆన్సర్స్ కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. కామెంట్స్ అంటే ఆన్సర్స్ కామెంట్స్లో రాయడం తప్పు కాదు, అంటే తెలిసినంత వరకే పెట్టండి. తెలియకపోయినా మిమ్మల్ని ఎవరు ఏమనే వాళ్ళు లేరు కదా. మీ నాలెడ్జ్ మీరు టెస్ట్ చేసుకోండి. అదేవిధంగా మీరు ఒకవేళ కరెక్ట్ ఆన్సర్స్ పెట్టినట్లయితే మిమ్మల్ని చూసి తెలియని వాళ్ళు నేర్చుకుని వాళ్ళు కూడా ఇన్స్పైర్ అవుతారు కదా. సో టేక్ ఇట్ యాజ్ ఏ పాజిటివ్ వే. తర్వాత ఇటువంటి ఆన్లైన్ టెస్ట్ అనేటువంటివి మీ అందరికీ యూస్ఫుల్ అవుతాయి అనుకుంటున్నాను నేను రాబోయే ఎగ్జామినేషన్కి. ఎందుకంటే డైలీ మనం ఒక 20 క్వశ్చన్స్ కానివ్వండి, 30 క్వశ్చన్స్ కానివ్వండి, 40 to 50 క్వశ్చన్స్ వరకు, అంటే మినిమం 20 క్వశ్చన్స్, అంటే 20 క్వశ్చన్స్ తగ్గకుండా టెస్ట్ ఉంటుంది. అదేవిధంగా 50 క్వశ్చన్స్ లోపు అనేటువంటిది టెస్ట్ అనేటువంటిది ఉంటుంది. సో అంటే స్టార్టర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు ఇప్పటికిప్పుడు డైలీ ఈ 20 క్వశ్చన్స్ మీరు రాసి ప్రాక్టీస్ చేసుకున్నా కూడా ఎన్నో కొన్ని మీరు గెయిన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతే ఫర్దర్గా మీరు వేరే బుక్స్ చదువుతుంటారు, వేరే క్లాసెస్ వింటుంటారు. అదేవిధంగా మన ఛానల్కి వచ్చేసరికి ఆన్లైన్ క్లాసెస్ పబ్లిష్ అవుతాయి. అదేవిధంగా ఇటువంటి టెస్ట్స్ అనేటువంటివి కూడా మనం కండక్ట్ చేస్తున్నాం కాబట్టి మన ఛానల్లో క్లాసెస్ కానివ్వండి. అదేవిధంగా ఈ ఆన్లైన్ టెస్ట్ క్వశ్చన్స్ అయితే మీరైతే నోట్ చేసుకుంటారనుకుంటున్నాను. చాలామంది కూడా నోట్ చేసుకుని మీరు వాటికి ప్రిపేర్ అవ్వడం ద్వారా మీకు ఎంతో కొంత నాలెడ్జ్ అనేటువంటి యూస్ అవుతుంది. క్వశ్చన్ అండ్ ఆన్సర్ టైప్ ఎందుకు టెస్ట్ అనేది కండక్ట్ చేస్తున్నా, మీరు ఆన్సర్స్ ఎందుకు పెట్టట్లేదు సార్ చాలామంది అడుగుతున్నారు. నేను ఆన్సర్ పెట్టి క్వశ్చన్ అడిగితే మీకు అక్కడ ఆన్సర్ కనిపిస్తుంది కాబట్టి చాలామంది క్యూరియాసిటీగా స్కిప్ చేసి ఆన్సర్ అనేటువంటిది చూస్తారు. అంటే అందరు కాదు, నాలంటి వాళ్ళు అయితే నేను చెప్తున్నాను. మేము ఎవరు బ్లేమ్ అనేటువంటి చేయట్లేదు. ఎగ్జాంపుల్ నేనే తీసుకుంటున్నాను. స్కిప్ చేసి ఆన్సర్ అనేది చూస్తారు. సో ఈ విధంగా పెట్టినప్పుడైతే ఆన్సర్ చూడడానికి స్కోప్ ఉండదు కాబట్టి మీరు ఖచ్చితంగా క్వశ్చన్కి ఆన్సర్ అనేటువంటిది మీ ఓన్గా ట్రై చేస్తారు. సో మీరు ఎక్కడైనా సెర్చ్ చేసినా, బుక్లో చూసినా, ఆన్లైన్ సైట్స్లో సెర్చ్ చేసినా కూడా మీరు ఖచ్చితంగా సెర్చ్ చేసి మీకు ఆన్సర్ తెలుస్తుంది. ఒకవేళ తెలియని పక్షంలో మీకు ఆన్సర్ తెలిసినప్పుడు సెర్చ్ చేసినప్పుడు ఏం జరుగుతుందంటే రేపు దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్ ఎగ్జామినేషన్లో వస్తే మీకు స్ట్రైక్ అవుతుంది మైండ్లో, ఈరోజు దీని గురించి ఆ రోజు సెర్చ్ చేసాం కదా అని చెప్పేసి. సో ఈ విధంగా మీకు యూస్ఫుల్ అవుతుందని చెప్పేసి ఛానల్ను ఫాలో అయ్యేటువంటి ప్రతి ఒక్కరికి కూడా జాబ్ రావాలనేటువంటి హోప్తోనే నేను వీడియోస్ అనేటువంటిది కండక్ట్ చేస్తున్నాను. సో ఇటువంటి వీడియోస్ మీరు ఇంకా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలనుకుంటే పక్కన ఉండేటువంటి బెల్ ఐకాన్ మీద ఆల్వేస్ అని చెప్పేసి యాక్టివేట్ చేసుకోండి.